స్పెషల్ అనాలిసిస్కు స్వాగతం. నా పేరు క్రాంతి. ఈరోజు మనం ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం, కలదు విజయం. ఆంధ్ర రాజకీయాలను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే 5 పార్టీలు, 3 కులాలు, 3 ఫ్యామిలీలుగా మనం చూడొచ్చు. 5 పార్టీలు ఏవంటే చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, జనసేన. 3 కుటుంబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 5 పార్టీలను లీడ్ చేస్తున్న 3 కుటుంబాలు వచ్చేసి చిరంజీవి ఫ్యామిలీ, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ఆయన సొంత కుమారుడు, ఆయన కూతురు వైఎస్ షర్మిల ఇదే వైసీపీ పార్టీ కోసం తీవ్రంగా జగన్ వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కుటుంబ కలహాలు, ఆస్తి కలహాలతో ఆమె బయటికి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం తెలిసిందే. కాంగ్రెస్లో జాయిన్ అయిన షర్మిల టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కంటే విభిన్నంగా సొంత విషయాలను కూడా బయటికి చెప్తూ ఆమె తీవ్ర పదజాలంతో ముఖ్యమంత్రి జగన్ను విమర్శిస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఎన్టీఆర్ సొంత అల్లుడైన చంద్రబాబు నాయుడు టీడీపీని లీడ్ చేస్తుంటే, బీజేపీ విషయానికి వచ్చేవారికి కూతురు పురంధేశ్వరి గారు బీజేపీ పార్టీని లీడ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత ఉంది అనేది ప్రచారంలో ఉన్నా నిజంగా సఖ్యత ఉంటే ఆమె టీడీపీలోనే జాయిన్ అయ్యేది. కాంగ్రెస్లో ఉండి మంత్రి పదవి పూర్తి స్థాయిలో అనుభవించిన ఆమె బీజేపీలో చేరడం అవసరం లేకుండేది. వారిద్దరి మధ్యలో కూడా వైషమ్యాలు ఉన్నాయి, అందుకే వేరు పార్టీలో ఉన్నారనేది ఒక నిర్వివాదమైన అంశం. ఇకపోతే చిరంజీవి ఫ్యామిలీ ప్రజారాజ్యంతో ప్రజల్లోకి వచ్చి అంతే తొందరగా ఆ ప్రజారాజ్యాన్ని పూర్తిగా కాంగ్రెస్లో విలీనం చేసి తమ్ముడు జనసేన పార్టీని స్థాపించగానే ఆయనతో బ్యాక్గ్రౌండ్లో వెనక సైడ్ ఉండి జనసేనకు సపోర్ట్ చేస్తున్నాడు అనేది తెలుస్తూనే ఉంది. ఇకపోతే ఆయన సొంత అన్న ఆ పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 3 పార్టీలు, ఈ 3 కుటుంబాలు మాత్రమే ఈ ఎన్నికల్లో ఎవరో ఒకరు విజయం సాధించి అధికార పగ్గాలు పట్టే అవకాశం ఉంది. ఇది పూర్తి స్థాయిలో మనకు కనబడుతున్న అంశం. ఇకపోతే ప్రజాస్వామ్యంలో 3 కుటుంబాలే పరిపాలిస్తాయా అంటే దానికి సమాధానం ప్రజలు మాత్రమే నిర్ణయించగలరు. కానీ ఈ ఎలక్షన్లో వరకు మాత్రం ఈ 3 కుటుంబాలు మాత్రమే ఈ ఎలక్షన్ విన్ కావడం, ఈ 3 కుటుంబాల్లో ఎవరో ఒక్కరు మాత్రమే ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని చేపట్టగలుగుతారు. ఇకపోతే కులాలకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి పూర్తి స్థాయి రెడ్డి సామాజిక వర్గం, తర్వాత వచ్చిన ఆయన కొడుకు కూడా రెడ్డి సామాజిక వర్గం అని. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన షర్మిల ఆమె నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెను, వైఎస్ షర్మిలా రెడ్డిగానే ఉంటాను, ఎవరు ఏమనుకున్నా నేను ఇలాగే కొనసాగుతానని చెప్తున్నది ప్రతి వేదిక పైన మనం చూస్తూనే ఉన్నాం. కమ్మ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ టీడీపీ పార్టీ ఉంది. అదే రకంగా బీజేపీలో కూడా అధ్యక్షురాలుగా పురంధరేశ్వరి గారు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచే ఉన్నారు. ఇకపోతే జనసేన మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంతో కలిసింది. తెలంగాణ రాష్ట్రంతో కలిసి మళ్ళీ విడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అక్కడ కాపులు మేము అధికారంలోకి రావాలనే ఒక కాంక్ష, బలమైన కాంక్షతో అక్కడ పోటీలో ఉంటూనే ఉంటున్నారు. దానికి ఉదాహరణ హరిరామ జోగయ్య గారిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అక్కడి నుంచి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ జనసేన వరకు కాపు సామాజిక వర్గం అధికారంలోకి రావాలని పూర్తి స్థాయిలో తమ శాయశక్తులు కృషి చేసే ప్రయత్నాలు కనబడుతూనే ఉన్నాయి. ఇకపోతే మన అంశం కలిసి ఉంటే కలదు సుఖం, లేదు కలిసి ఉంటే కలదు విజయం. ఈ అంశాన్ని ఇప్పుడు మాట్లాడుకుంటే 2-3 ఫ్యామిలీలు మనకున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ. ఈ 2 ఫ్యామిలీల్లో కుటుంబ విభేదాలు అనేవి కళ్ళకు కట్టొచ్చినట్టు ప్రజలందరి ముందటనే కనబడుతూ ఉన్నాయి. ఈ కలిసి ఉన్న ఫ్యామిలీ అంటే జనసేన ఫ్యామిలీనే. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధినేతగా ఉన్న అదే పార్టీకి సొంత అన్న నాగబాబు గారు ప్రధాన కార్యదర్శిగా ఉండి లీడ్ చేస్తున్నది చూస్తూనే ఉన్నాం. అదే క్రమంలో చిరంజీవి లైవ్ లైట్ పాలిటిక్స్లోకి రాకుండా బ్యాక్గ్రౌండ్లో ఉండి తమ్ముడిని పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్టే మనం ప్రతి క్షణం మనకు కళ్ళకు కనబడుతుంది. ఈ మధ్యలో కొంచెం బీజేపీకి సంబంధించి ఒక రాజ్యసభ ఎంపీగా చిరంజీవి వెళ్తారు అనేది ఒక ప్రాపగాండా నడుస్తుంది. అది ఎంతవరకు నిజం అనేది చూడాలి. ఓవరాల్గా ఆంధ్ర పాలిటిక్స్ మొత్తం 5 పార్టీలు, 3 కులాలు,
3 ఫ్యామిలీలతో రసవత్తరంగా సాగుతుందని చెప్పొచ్చు. ఇందులో కలిసి ఉన్న ఫ్యామిలీగా చూస్తే ఎంతో కొంత కలిసి ఉన్న ఫ్యామిలీ చిరంజీవి ఫ్యామిలీ. చూద్దాం కలిసి ఉంటే కలదు విజయం అనేది ఏ స్థాయిలో నిజమవుతుందో. ఇదే అండి ఈరోజు టాపిక్. ఆంధ్ర పాలిటిక్స్కి సంబంధించి ప్రతిరోజు ఒక అనాలిసిస్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాం. సైనింగ్ ఆఫ్, క్రాంతి.